ప్రస్తుత టెక్నాలజీ యుగంలో నేరగాళ్లు తెలివి మీరుతూ ఉన్నారు. దర్యాప్తు అధికారులకు చిక్కకుండా ఎత్తులపై ఎత్తులు వేస్తూ ఉన్నారు. సాంకేతికత సహాయంతో పోలీసులు కూడా అంతకు మించి అప్డేట్ అవుతూ ఉన్నారు. గతంలో వేలిముద్రల ఆధారంగానే నేర దర్యాప్తు చేసేవారు. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక ఆంబిస్ అంటే ఆటోమేటెడ్ మల్టీ మోడల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ టెక్నాలజీస్తో మరో అడుగు ముందుకేశారు. ఇకపై వేలిముద్రలే కాదు, కాలిముద్రలు దొరికిన దొంగ చిక్కినట్లే. ఒకసారి నిందితుడు చిక్కితే వాడి వేలిముద్రలు, కాలిముద్రలు, ఐరిస్, ముఖ కవళికలు, ఎత్తు, బరువు, సంతకం, చేతిరాత ఇలా ప్రతి విషయాన్ని నమోదు చేస్తున్నారు. ఈ డేటాను తెలంగాణ పోలీస్ క్రిమినల్ రికార్డులోకి ఎక్కిస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీసులు వాడుతున్న ఆంబిస్ టెక్నాలజీలో నమోదవుతున్న ఈ క్రిమినల్ రికార్డు బ్యాంకు భవిష్యత్తులో దొంగల పాలిట పాశుపతాస్త్రంగా మారనుంది. ఈ తరహా టెక్నాలజీ ప్రస్తుతం రష్యాలో మాత్రమే వాడుతూ ఉన్నారు. భారత్లో తొలిసారి తెలంగాణ పోలీస్ శాఖ ఆంబిస్ను అమల్లోకి తెచ్చింది. ఇక ఆంబిస్ కోసం నేరస్తులు అనుమానితుల నుండి 3 రకాల కొలతలు సేకరిస్తూ ఉన్నారు. వాటిలో బయోమెట్రిక్ శాంపిల్స్, ఫిజికల్ బయోలాజికల్ శాంపిల్స్, బిహేవియరల్ అట్రిబ్యూట్ శాంపిల్స్ ఉంటాయి. బయోమెట్రిక్ శాంపిల్లో వేలిముద్రలు, కాలుముద్రలను, అరచేతి ముద్రలు, ఫేషియల్ ఇమేజ్ టెక్నాలజీతో ముఖ కవళికలను, ఐరిస్ స్కానర్తో ఐరిస్ను సేకరిస్తూ ఉన్నారు. ఫిజికల్ బయోలాజికల్ శాంపిల్స్లో వ్యక్తి ఎత్తు, బరువు, బిహేవియరల్ అట్రిబ్యూట్స్లో సంతకం, చేతిరాత, వాయిస్ శాంపిల్స్ను సేకరిస్తూ ఉన్నారు. వీటిని డిజిటలైజ్ చేసి క్రిమినల్ డేటా బ్యాంక్ను రూపొందిస్తూ ఉన్నారు. సిఆర్పిఐ యాక్ట్ 2022తో ఈ రకంగా అన్ని రకాల శాంపిల్స్ను తీసుకునే అధికారం దర్యాప్తు అధికారులకు లభించింది. తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరో ఇప్పటి వరకు వాడుతున్న ఆఫీస్ అంటే ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ సాంకేతికతను మరింత ఆధునీకరిస్తూ ఆంబిస్ను అందుబాటులోకి తెచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇది పనిచేస్తుంది. ఇందులో న్యూరల్ నెట్వర్క్ ఆధారంగా పనిచేసే ఫింగర్ ప్రింట్ ఆల్గరిథమ్స్ నేర స్థలంలో లభించిన వేలిముద్రలను ఇవ్వగానే డేటాబేస్లోని వేలిముద్రలతో అత్యంత వేగంగా ఖచ్చితత్వంతో పోల్చి ఫలితాలు ఇస్తుంది. కాలిముద్రలు, ఐరిస్ ఇలా ఏది కావాలంటే దానితోనే పోల్చి చూస్తుంది. ఇది భవిష్యత్తులో దర్యాప్తు అధికారుల చేతిలోకి కీలక అస్త్రంగా మారుతుందని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు.